మార్వలస్ ఎపిక్ స్టోరీస్కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు. ఒక రాజు, ఒక బేతాళుడు. జ్ఞానాన్ని పరీక్షించే కథ. 5వ భాగం ప్రారంభం. కథ చివర వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళకండి. కొన్ని రోజుల తరువాత మరొక శుభలగ్నంలో భోజరాజు సింహాసనానికి పూజలు చేసి మొదటి మెట్టు ఎక్కి 2వ మెట్టుపై అడుగుపెట్టుబోయాడు. ఆ 2వ మెట్టు మీద ఉన్న బొమ్మ, రాజా ఆగు, నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు కీడు కలుగుతుంది. విక్రమార్క చక్రవర్తి ఒక్కడే దీనిమీద కూర్చునేందుకు అర్హుడు. అతని ప్రజ్ఞా విశేషాలు చెబుతాను. ఆ శుభలక్షణాలు నీలో ఉంటేనే దీనిని అధిష్ఠించు, లేకపోతే వెనక్కు వెళ్ళిపో అంది. భోజరాజు ఏమిటో చెప్పమన్నట్లు ఆగిపోయాడు. విక్రమార్కుడు భట్టీతో కలిసి రాజ్యపాలన చేస్తుండగా జరిగిన ఒక అద్భుతం చెబుతాను అని బొమ్మ మొదలుపెట్టింది. ఉజ్జయిని నగరానికి కొన్ని యోజనాల దూరంలో ఒక దట్టమైన అడవి ఉండేది. అక్కడ చాలా క్రూర జంతువులు ఉండేవి. ఆ భయంకరమైన అడవిలో ఒక పురాతనమైన కాళికాలయం ఉండేది. అక్కడ ఒక సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు మెచ్చి కాళీదేవి ప్రత్యక్షమై, ఓ సన్యాసి, నీ తపస్సుకి సంతోషించాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నది దేవి. ఆయన కళ్ళు తెరిచి అమ్మవారికి నమస్కరించి, అమ్మా, నేను చక్రవర్తిని అవ్వాలి. రాజులు అందరూ నాకు వశమైపోవాలి. నేను అనుకున్నట్లు జరగాలి. నేను తలచుకోగానే నీవు ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తూ ఉండాలి. అంతేకాకుండా బేతాళుడు నా ఆధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తూ ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు తల్లి, సన్యాసి, నీవు కోరిన వరాలు సామాన్యంగా పొందదగినవి కావు. ఈ వరాలు నేను నీకు అనుగ్రహించాలంటే నేను సంతుష్టి చెందేలా హోమం ఒకటి ప్రారంభించి 100 మంది రాజులని హోమగుండంలో అర్పించి దహించాలి. 100వ తల ఎంతో ప్రసిద్ధి చెందినవాడు, రాజాధిరాజు, ధైర్యసాహసాలు కలిగిన చక్రవర్తిదై ఉండాలి. అలాంటి రాజుని నువ్వు ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు ముందుగా బేతాళుణ్ణి పట్టితెమ్మని నియమించుకో. అలాంటి గొప్పవాడిగ్గాని బేతాళుడు వశంకాడు. అలాంటి గొప్పవాడిని నీ దగ్గరకు తీసుకువచ్చాక నా మహిమ వల్ల బేతాళుడు నీకు వశమవుతాడు. ఇదంతా నీకు అసాధ్యమనిపిస్తే తపస్సంపన్నుడైన ఒక సన్యాసిని తెచ్చి ఆయన శిరస్సును ఖండించి హోమం చెయ్యి చాలు. ఆ సన్యాసి వల్లనే నీకు బేతాళుడు వశమవుతాడు. రాజులందరినీ ఒకేసారి ఒక క్రమంగా తెచ్చి వారి శిరస్సులతో హోమం చెయ్యి. 100 మంది పూర్తయితేనే నీ వ్రతం పూర్తవుతుంది. అప్పుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాను అని కాళీదేవి మాయమైపోయింది. అమ్మ చెప్పిన పద్ధతులు చెయ్యడానికి కొన్ని సాధ్యం కాకపోయినా సన్యాసి నిరాశ చెందలేదు. కర్తవ్యం గురించి ఆలోచించాడు. సాధ్యం కాదని అంతరాయాలకు పట్టువదలక కాళీయమ్మ చెప్పిన ప్రకారం జరిపించి కోరిన వరాలు సాధించకాని ప్రయత్నం మానను. 100 మందిని తేవడం కన్నా ఒక్కర్ని తేవడం సులువే కాని ఆ దేవి కోరికలాంటి లక్షణాలు కల సన్యాసి దొరకడు. ఒకవేళ దొరికినా తన తపోమహిమతో అంతా తెలుసుకుంటాడు. అందుకని సన్యాసిని తెచ్చి బలి ఇవ్వడం జరిగే పని కాదు. రాజులని మోసం చేసి తెచ్చి హోమం చెయ్యడం సాధ్యమే అని నిశ్చయించుకుని గుడి ముందు ఒక గుండం తవ్వి అక్కడక్కడ ఉన్న రాజుల దగ్గరికి పోయి సమయానికి అనుకూలంగా మాటలు చెప్పి కాళికాలయానికి వారు వచ్చేలా చేసి అమ్మకు మొక్కించి సాగిలపడినప్పుడు కత్తితో వారి కంఠం నరికి హోమగుండంలో వేయసాగాడు. అలా 99 మంది రాజులను చంపి వారి శిరస్సులతో హోమం చేశాడు. చివరిగా చంపబడేవాడు 64 కళలు తెలిసినవాడు, సకల గుణసంపన్నుడు, ధైర్యసాహసాలు కలిగిన రాజు అయి ఉండాలని భద్రకాళి చెప్పడం వలన అటువంటి వారు ఎవరా అని ఆలోచించి విక్రమార్కుడు తప్ప మరెవ్వరూ లేరని అతనినెలాగైనా తీసుకువచ్చి వ్రతం పూర్తి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉజ్జయినికి పోయి పరిసరాల్లో నివసిస్తూ రోజూ రాజుని దర్శించి అతని మనస్సు గెలవాలని తన మహిమతో రత్నాలే గింజలుగల దానిమ్మ పండును పట్టుకుని రాజసభకు వెళ్లాడు. మహాత్మా, మీ దర్శనం వల్ల నేను ధన్యుడన్నయ్యారు అని విక్రమార్కుడు స్వాగతం పలికాడు. రాజేంద్ర, నీ సత్ప్రవర్తనకెంతో సంతోషిస్తుంటాం. నీకు సకల శ్రేయస్సులు కలగాలని నిన్ను చూసి వెళ్ళగామని వచ్చాను అని దానిమ్మ పండిచ్చి వెళ్లాడు. అలా నెల రోజులపాటు రోజూ వచ్చి ఇస్తుండేవాడు. విక్రమార్కుడు సన్యాసి తనకిస్తున్న పండ్లని పెడుతూ వచ్చిన ప్రదేశానికి వెళ్ళి వాటిలో ఒకదానిని పగలగొట్టి చూడగా దానిలోని గింజలన్నీ వజ్రాలని తెలుసుకున్నాడు. మిగిలిన పండ్లను కూడా పగలగొట్టించి చూడగా అన్నీ రత్నాలు ఉన్నవే ఉన్నాయి. ఇలాంటివి దేవలోకంలో కూడా ఉండవు అని వాటిని చూసి సన్యాసి ప్రతిరోజూ రావడానికి, ఇలా ఒక పండిచ్చి వెళ్లడానికి ఏదో కారణం ఉండి తీరుతుంది.
నా వల్ల అతనికేం ఉపకారం కావాలో అని రేపతను రాగానే అడిగి తెలుసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు రాజు సన్యాసి రాగానే, అయ్యా, నువ్వు చెప్పింది నిజమే, తెలివైనవాడివి కనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించావు. నాపై నీకు దయ కలిగేందుకు నేను ఇలా చేస్తున్నాను అన్నాడు సన్యాసి. దానికి విక్రమార్కుడు, నేను మీకు చెయ్యగలిగిన సాయం ఏమిటి స్వామీ అని అడిగాడు. మహారాజా, ఈ నగరానికి 3 యోజనాల దూరంలో ఒక కాళికాలయం ఉంది. నేను ఆ దేవిని ఆరాధిస్తూ ఉంటాను. అక్కడ దేవి కటాక్షం కోసం వ్రతం పూని హోమం చేసి ఆ వ్రతాన్ని పరిపూర్ణం చెయ్యాలనుకున్నాను. ఆ కార్యానికి నాకు సామాన్యులు సహాయం చెయ్యలేరు కనుక నీవు అక్కడికి వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చెయ్యాలి. దీనికోసమే నేను ఇన్ని రోజులు నిన్ను ఆశ్రయించాను అన్నాడు సన్యాసి. అప్పుడు విక్రమార్కుడు నవ్వి, దీనికోసం ఇన్ని రోజులు వచ్చారా? మొదటి రోజు చెబితే అప్పుడే సాయం చేసి ఉండేవాణ్ణి. అనవసరంగా ఆలస్యం చేశారు. ఇదేమంత పెద్ద పని? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అన్నాడు విక్రమార్కుడు. అంకేమీ అక్కర్లేదు అన్నాడు సన్యాసి. అలా అయితే ఆ గుడి ఉండే స్థలము, నేనక్కడ చెయ్యవలసిన పని, ఎప్పుడు ఎక్కడికి రావాలో సెలవివ్వండి అన్నాడు విక్రమార్కుడు. రాజేంద్ర, రేపు రాత్రికి నేను హోమం ప్రారంభిస్తాను. రేపు సాయంకాలమైతే నువ్వు అక్కడికి వస్తే చాలు. చెయ్యవలసిన పని చాలా చిన్నది. నువ్వు అక్కడికి వచ్చాక నీకు చెబుతాను అని ఆ గుడికి ఎలా రావాలో గుర్తులు చెప్పి విక్రమార్కుని దగ్గర సెలవు తీసుకున్నాడు. మరుసటి రోజు విక్రమార్కుడు ఎవరికీ చెప్పకుండా గుర్రం మీద సన్యాసి చెప్పిన గుర్తుల బట్టి అక్కడికి చేరుకుని సన్యాసి వద్దకు వచ్చాడు. అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజుని చూసి నమస్కరిస్తున్న అతనితో, రాజేంద్ర, వచ్చావా? నీకోసం ఎదురుచూస్తున్నాడు. నువ్వు మొదట ఒక పని చెయ్యాలి. అదేమిటో చెప్పండి స్వామీ అన్నాడు విక్రమార్కుడు. సన్యాసి, ఇక్కడికి తూర్పువైపు 3 యోజనాల దూరంలో ఒక మోదుగు చెట్టు ఉంది. దానికి బేతాళుడు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాడు. నువ్వు అతనిని పట్టుకుని ఇక్కడికి తీసుకురా. నీలాంటి ఉత్తమ పురుషుడికి తప్ప అది ఇతరులకి సాధ్యం కాదు. వెళ్ళు అన్నాడు. అంతేకాదు, ఒక విషయం గుర్తుపెట్టుకో విక్రమార్క, నేను ఆ బేతాళుణ్ణి నా వద్దకు తెచ్చేవరకు మౌనంగా ఉండాలి. ఒక్కసారి నువ్వు మాట్లాడావో అతను మళ్లీ వెనక్కి వెళ్లి చెట్టుమీద ఉంటాడు అని సన్యాసి చెప్పాడు. వెంటనే విక్రమార్కుడు దేవికి నమస్కరించి గుర్తులు చూసుకుంటూ మోదుగు చెట్టు దగ్గరకు చేరుకుని అక్కడ చూడగా దాని కొమ్మని తలక్రిందులుగా బేతాళుడు వేలాడుతున్నాడు. విక్రమార్కుడు ఆశ్చర్యంగా బేతాళుణ్ణి చూశాడు. సన్యాసి చెప్పిన హెచ్చరిక గుర్తు చేసుకుంటూ చెట్టు ఎక్కి బేతాళుణ్ణి పట్టుకుని తన వీపుమీద వేసుకుని కొంచెం కూడా భయపడకుండా సన్యాసి వద్దకు నడవసాగాడు. అంతవరకు ఏమీ మాట్లాడకుండా ఉన్న బేతాళుడు, విక్రమార్క, నేను నీకు లోబడి కట్టుబడినట్లు అందరికీ లొంగను. నువ్వు దేవాంశ సంభూతుడివి, సకల శుభగుణాలు కలవాడివి, మంచి గుణాలతో ఉన్నవాడివి కనుక నేను నీకు చిక్కాను. ఇలాంటప్పుడు ఊరికే ఉండిపోకుండా నేను నీకొక కథ చెబుతాను. జాగ్రత్తగా విని తరువాత నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, బేతాళుడు నేను అడిగే ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోతే ఆ క్షణంలోనే నీ శిరస్సు 1000 ముక్కలవుతుంది. మౌనం వదిలి పలికావో నేను కట్లు తప్పించుకుని పారిపోతాను. ఈ నిబంధనకి నువ్వు ఒప్పుకుని ఉండ తప్పదు అని పలికి, నేను చెప్పే కథను జాగ్రత్తగా విను అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. ఈ ప్రశ్నకు జవాబును కమెంట్లలో చెప్పండి. సన్యాసికి విక్రమార్కుడిని బలి ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.